హైదరాబాద్లోని కూకట్పల్లి 10 ఏళ్ల బాలిక హత్య కేసు సంచలనం రేపుతుంది. ఈ కేసులకు సంబంధించిన నిజాలు షాకుకు గురిచేస్తున్నాయి. ఇంటి పక్కన ఉండే 10వ తరగతి బాలుడు సహస్రాను హత్య చేశాడంటే ఆ నిజాన్ని స్థానికులు నమ్మలేకపోతున్నారు. పాప బర్త్డే రోజు కేక్ తినిపించిన చేతులతోనే సహస్రను చంపేశాడు. దొంగతనానికి వెళ్లిన తనని బాలిక చూసిందని దారుణంగా హత్య చేశాడు. ఇక దీనికి ముందే పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ఏం చేయాలి, ఎలా బయటకు రావాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి అని ఇలా అన్నిటినీ పేపర్పై రాసుకున్నాడు. అయితే నిందితుడు ఓ ఎలుకను కూడా పెంచుకుంటున్నాడు. ఇక కాసేపట్లో బాలుడిని జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం జువైనల్ హోంకు తరలించే అవకాశం ఉంది. హైదరాబాద్లోని కూకట్పల్లి 10 ఏళ్ల బాలిక హత్య కేసు సంచలనం రేపుతుంది. ఈ కేసులకు సంబంధించిన నిజాలు షాక్కు గురిచేస్తున్నాయి. ఇంటి పక్కన ఉండే 10వ తరగతి బాలుడు సహస్రాను హత్య చేశాడంటే ఆ నిజాన్ని స్థానికులు నమ్మలేకపోతున్నారు. పాప బర్త్డే రోజు కేక్ తినిపించిన చేతులతోనే సహస్రను చంపేశాడు. దొంగతనానికి వెళ్లిన తనని బాలిక చూసిందని దారుణంగా హత్య చేశాడు. ఇక దీనికి ముందే పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ఏం చేయాలి, ఎలా బయటికి రావాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి, ఇలా అన్నింటినీ పేపర్పై రాసుకున్నాడు. అయితే నిందితుడు ఓ ఎలుకను కూడా పెంచుకుంటున్నాడు. ఇక కాసేపట్లో బాలుడిని జువైనల్ కోర్టుకు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం జువైనల్ హోంకు తరలించే అవకాశం ఉంది. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాల ఖననం ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు ముసుగు వ్యక్తి భీమాను తాజాగా సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే అతడు మాట మార్చినట్లు సిట్ అధికారులు తెలిపారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించాడన్న అభియోగాలపై భీమాను ప్రత్యేక బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు సిట్ ప్రధాన అధికారి ప్రణబ్ మహంతి అతడిని విచారించారు. మాయ మాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని చేతులు ఎత్తేశాడని విచారణ బృందం దర్యాప్తులో గుర్తించింది. దీంతో అతడిని అరెస్టు చేసింది. నేడు ముసుగు వ్యక్తిని కోర్టులో హాజరుపరచనున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ప్రధాని మోడీ ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు జపాన్, చైనాల్లో పర్యటించనున్నారు. మోడీ తన పర్యటనలో ముందుగా 2 రోజుల పాటు జపాన్ను సందర్శిస్తారు. అనంతరం చైనాకు చేరుకొని తియాన్జిన్లో నిర్వహించనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ నెల 31, వచ్చే నెల 1 తేదీల్లో నిర్వహించనున్న శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తదితరులు హాజరు కానున్నారు.